ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల భద్రతా కారణాల దృష్ట్యా తమ గగనతలాన్ని మూసివేసిన ఇరాన్ భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. దీంతో ఆపరేషన్ సింధు పేరుతో సుమారు 1000 మంది భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్లోని వివిధ నగరాల నుంచి ప్రత్యేక విమానాలు భారత్కు బయలుదేరనున్నాయి. తొలి విమానం ఈ రోజు రాత్రి 11 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. మరో 2 ప్రత్యేక విమానాలు శనివారం భారత్కు రానున్నట్లు సమాచారం. కాగా అంతకుముందు ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులు ఆర్మేనియా మీదుగా ఢిల్లీకి చేరుకున్నారు. తాజా పరిణామంతో మిగిలిన వారి తరలింపు ప్రక్రియ వేగవంతం కానుంది. ఇజ్రాయెల్తో ఘర్షణ వాతావరణ నేపథ్యంలో ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ భారతీయుల తరలింపు కోసం ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతించింది. అధికారిక అంచనాల ప్రకారం ఇరాన్లో దాదాపు 4000 మంది భారతీయులు నివసిస్తూ ఉండగా వీరిలో సుమారు 2000 మంది విద్యార్థులే ఉన్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వీరు భద్రతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఈ తరలింపు చర్యలకు ఇరాన్ సానుకూలంగా స్పందించింది.